ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును. పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. చాలా సార్లు చాలామంది ఆహారాన్ని పలు పలు విధాలుగా తెచ్చుకుంటారు. మంచి మార్గంలో, నీతి కలిగిన మార్గంలో ఆహారాన్ని, ధనాన్ని, ఆస్తుల్ని సంపాదించుకోవడం ఏ పొరపాటు లేదు. కష్టపడి, ప్రయాసపడి ఒకవేళ నువ్వు నీ జీవితంలో ఏదైనా మరి సంపాదించుకోగలిగితే అది నీకు ఎంతో ఆశీర్వాదకరం. కానీ మోసముతో ఇతరులను మభ్యపెట్టి, కృత్రిమాన్ని ప్రదర్శించి, కల్లబుల్లి మాటలు చెప్పి, మరి ఇతరులని ఇబ్బంది పెట్టి ఒకవేళ నువ్వు సంతోషపడుతున్నావేమో, ఒకవేళ నువ్వు ఆనందిస్తున్నావేమో, ఒకవేళ నువ్వు సంపాదించుకుంటున్నానని అనుకుంటున్నావేమో, ఖచ్చితంగా ఒకరోజు నువ్వు సంపాదించుకున్నది ఎలా మారిపోద్దంటే ఒక మంటితో సమానంగా మారిపోద్ది. అలాంటి వారు నోరు మంటితో నింపబడుతుందంట. చాలా జాగ్రత్త. నీకంటే చిన్నవారిని మోసం చేస్తున్నావా? అభం శుభం తెలియని వారిని మోసం చేస్తున్నావా? జ్ఞానం లేని వారిని మోసం చేస్తున్నావా? నువ్వేదో తెలివైనోడిననుకుంటూ, నువ్వేదో బలవంతుడిననుకుంటూ, బలహీనుల్ని ఇబ్బంది పెడుతున్నావా? వారిని ఇబ్బంది పెడుతూ, వాళ్ళని మోసం చేసి, వారి నుండి వచ్చేటువంటి వాటన్నిటిని నువ్వు కృత్రిమంగా, మోసంతో నువ్వు సంపాదించుకుంటూ ఆనందపడుతున్నావా? అయితే వారు బలహీనులే కానీ, వారి వెనకాల ఉన్న దేవుడు బలహీనుడు కాదు. వారు చేతకాని వారే కానీ, వారి వెనకాల ఉన్నటువంటి దేవుడు చేతకాని వాడు కాదు. ఖచ్చితంగా నువ్వు దాని ఫలాన్ని కోసుకుంటావు. మోసం చేసి ఎవ్వరి నుండి ఏమీ తెచ్చుకోవద్దు. మంచితనంతో, పరిశుద్ధతతో, నీతితో సంపాదించుకో. అది నీకు, నీ కుటుంబానికి, నీకు నీ రాబోతున్న తరాలకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది.